తొందరపడద్దు, వీరినంత నెమ్మదిగా చదవండి. నీదేం పోయింది నాయన, ఆలస్యం అయితే అవతల నా ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతుంది. అయ్యా ఏం పెండ్లి నడుస్తుందా, టీవీ సీరియల్ నడుస్తుందా? షార్ట్ కట్ లా తాళ్ళు తలిపిచ్చాయి. అలాగేనండి అయ్యా. బాబు తాళి కట్టిన ఆయన నేను కట్టను. అయ్యో అట్ట ఏం రాస్తాలే నకరాలు ఇట్లా చేస్తున్నావు? ఏమి తాళి కట్టిపోయి కట్టవయ్యా మగడా, కట్టు కట్టు. పెళ్లి ఎవడు రా సలవాడు? అమ్మయ్యా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. గుండ్రంగా భూచక్రం లెక్కున్నావు నువ్వే. ఐఎమ్ పరబ్రహ్మం ఫ్రమ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. నో, చితాభస్మం ఇన్ టైం. చితాభస్మమా? గదేంద్రు ఏమీ లేదు, చిన్న కర్మ పెద్ద కర్మ, అంత్యక్రియలు అంతిమ యాత్రలు, సంవత్సరికాలు దినాలు, మోయటానికి మనుషులు, ఏడవటానికి జనాలు, ఏ పనైనా ఇన్ టైం సార్. రెడీమేడ్ పిండాలు పెట్టడం మా సంస్థ ప్రత్యేకత సార్. ఓ పెద్ద కాంట్రాక్టర్ వే. ఈడికేం టెండర్ నీకెవడిచ్చిండ్రా? నాగేశ్వరం మా కస్టమర్ సార్, ఆల్రెడీ 2 lakhs అడ్వాన్స్ ఇచ్చారు సార్ నాకు. ఈ సలవాడు పిచ్చోన్ లెక్కుండు, ముందుగా ఈయన కొలతలు కొలువుర్రా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఏసీ సమాజ్ సార్, ఒక్కసారి మీరు ఆ సమాధిని చూసారంటే చచ్చిపోయి జీవితాంతం అక్కడే ఉండాలనిపిస్తుంది. వారే వా, సైంటిస్ట్ ఉన్నవురా. చావులా కూడా మజాన్ గాని పెట్టి నువ్వు. మజా కాదు సార్, మనిషి అన్నవాడు చచ్చిపోకుండా ఎలా ఉంటాడు సార్? జీవిత సత్యాన్ని గాని పెట్టినవరా. థ్యాంక్స్ అన్న. నీ చావు ఎప్పుడు? నా చావా? జ్యోతిష్య బ్రహ్మ జోగానంద శాస్త్రి ఏం చెప్పాడో తెలుసా? నాకు 102 ఏళ్ళు, 102 years. మ్యాటర్ కే వచ్చినవరా. ఇదేంటన్నా? సెంచరీ కొడతావో మధ్యలో రన్ అవుట్ అవుతావో చెక్ చేద్దామని. అదేంటన్నా? 5 ఇళ్ళు ఖాళీ, ఒక ఇంట్లో గోలీ. 5 ఇళ్ళు ఖాళీ, ఒక ఇంట్లో గోలీ అంటే ఏంటన్నా? గోలీలాట. ఆహా, ఖాళీ ఇల్లు దొరికింది అనుకో, అకామిడేషన్ ఫ్రీ. మరి బుల్లెట్ దొరికితే? బొందలు గడ్డే. ఈయన పట్టుకపోయే జరసేపు గన్ గేమ్ నేర్పిర్రా. ఇళ్ళ బిజీ అయిపో. ఎంతమంది ఎందుకులానా? అరే నడరాబాయ్, బాగా నేర్పిస్తాను. 5 ఇళ్ళు ఖాళీ, ఒక ఇల్లు గోలీ. బోనే సాబ్, నువ్వు కట్టు బావా తాళి. కట్టవయ్యా, కట్టు కట్టు కట్టు. మాంగళ్యం నంతురాని నా మావయ్య వారి. ఆపండి. మొత్తం పోండిరా. ఈ పెళ్లి జరగడానికి మేము ఒప్పుకో. పెద్ద పీకుడు గాడు వచ్చి మా పెద్ద మావయ్య గారండి, మా మావయ్య గారండి, మా అత్తయ్య గారండి, నా శ్రీదేవి అండి. నాగ్ శ్రీదేవి, నీ ప్రేమలో ఉంది స్వార్థం కాదని, త్యాగం అని ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ శ్రీదేవి. అల్లుడు, నీ పెళ్లి శ్రీదేవితోనే జరిగి తీరుతుంది. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. చూడనీకి ఇదేమన్నా సర్కసారా? వీడు మా బావా కాదు, మా అల్లుడు. మా అల్లుడు లే, వీడు నా బావా, నా చెల్లెల్నే చేసుకుంటాడు. మా అల్లుడు మా అమ్మాయినే చేసుకుంటాడు. నా బావా నా చెల్లెల్నే చేసుకుంటాడు. ఆడు నా మనవరాలని పెళ్లి చేసుకుంటాడు. ఏంటన్నా దాచుకుని దాచుకుని వస్తురా? ఏమి ఎవరే మీరు? ఆడ నా మనవడా, నా బావ, నా అల్లుడు, నా మీటరు. రే నాగ్యా, నీకిచ్చిన 100 దినాల టైమింగ్ అయిపోయినది. ఇప్పుడు నువ్వు దీని మెల్ల తాళి కట్టలేదనుకో, నా యాల్ది సీమ సందుల్లో సైకిల్ గాల్లోకి. సైకిల్ ఏ సుమోలు కాస్ట్ ఎక్కువైపోతున్నాయని కొంట మానేశారా? మరదే నాకు ఎదురు చెప్తే మండుద్దే. అమ్మగారితో పెట్టుకోకు, 5,000 అన్ని చోట్ల వచ్చే పోతాయి. నువ్వు రారా మనవడా. పోయిన నా మొగుడే నా చెయ్యి పట్టుకోలేదు. ఎంత ధైర్యం రా నీకు? అంటావు అన్నా వద్దన్నా, ముసలిది మా బామ్మ, దండం పెడతన్నా ప్లీజ్. కొండారెడ్డి కొడవలిది. సీమ పరువు తీసుకున్నావు కదరా, అది హాస్పిటల్ తీసుకురా. ఇది మీటర్ బ్యాండ్ పట్టండి, పట్టండి కూర్చో పగిలిపోతుంది. తోత్తరి సీమా సీమాని గింత బిల్డప్ ఇచ్చి రోగం వచ్చిన కోడి లెక్కనే వాలిండు. అబే ముహూర్తం టైం దాటుతుంది, పోయి తాళి కట్టుకోరా. నీకు ఇచ్చిన 100 దినాల టైమింగ్ ఎప్పుడో అయిపోయినది, దాని మెళ్ళ తాళి కట్టు. శ్రీదేవితో ఎంగేజ్మెంట్ ఎప్పుడో అయిపోయింది, మర్యాదగా మా అమ్మాయి మెళ్ళ తాళి కట్టు.
రే ఏంట్రా ఇది? వాడేమో బావ అంటాడు, అదేమో మనవడు అంటది, అదేమో ఇంకోటి అంటది. ఎవరికి ఏమవుతాడో ఏం అర్థం కాకుండా అరే కాల్చారా అత్తయ్య మావయ్య శ్రీదేవి పెదమయ్య అందరూ ఇక్కడే ఉన్నారా? ఏయ్ ఇదేమన్నా నా ఇల్లు అనుకురా, నాంపల్లి రైల్వే స్టేషన్ అనుకురా? ప్రతి అవులేగాడు లోపలికి వచ్చేస్తుండు. ఎవనివిరా కర్రోడా? అవులేగాడినో గోళేగాడినో కాదు, శ్రీదేవికి కాబోయే మగుణ్ణి. వీడు నా చెల్లెల్లా చేసుకుంటాడు. ఏదో నా మనవరాలే చేసుకుంటాడు. లేదు, లేదు, మా అమ్మాయినే చేసుకుంటాడు. మా అమ్మాయినే చేసుకుంటాడు. ఆగండి. 5 ఇళ్ళు ఖాళీ, 1 ఇల్లు గోలి, 6 ఇళ్ళు నింపే నన్ను ఒక్కడిని వేసాయి. పెద్ద సైంటిస్ట్ కదరా, ఏమైంది నీకు? ఏం సైంటిస్ట్ అన్న నా బొంద. ఎవడెవడు ఎప్పుడు వస్తాడో ఏం మాట్లాడతాడో నాకేం అర్థం కావట్లేదు. అసలు పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో అస్సలు అర్థం కావట్లేదు. అన్న నువ్వు డిసైడ్ చేయన్నా. నేను డిసైడ్ చేస్తాను. ఫిగర్ బాగుంది ఇది. తను ప్రేమించిన శ్రీదేవికి దూరం అవ్వాలని నాకు దగ్గరైనట్టు నటించాడు. నిజంగా నాగేశ్వరరావుకి నా మీద ప్రేమ లేదన్నయ్య. ఇతని మనసు నిండా శ్రీదేవే ఉంది. తను శ్రీదేవిని చేసుకోవడమే కరెక్ట్. శబాష్, హరిబాయ్ చెల్లెలు అనిపించుకున్నావమ్మా. ఈ ముక్క నీ నోట్లకించి రావాలని ఇన్ని దినాలు వెయిట్ చేసిన. దునియా మొత్తంలో దందా చేస్తోని వీని గురించి తెలుసుకుని నాకు కష్టమా? 2 నిమిషాల్లో కనిపెట్టిన. కానీ ఈ మాట నా నోట్లకించి వస్తే నీ మనసు ఏడ కష్టమవుతుందని ఇన్ని దినాలు టైం ఇచ్చిన. ఇప్పుడు నీ నోటితోటే చెప్పినావు. శబాష్. నేను ఒప్పుకోను. నేను శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. యూ డేరింగ్ డైనమిక్ సెక్సీ బేబీ. పిండి పిసికేసేంటి? ఆ రోజు నీ సాహసం టీవీలో చూశాను. ఇప్పుడు రియల్ గా నిన్ను చూస్తున్నాను. అన్నయ్య నాకు ఇతను నచ్చాడు. నాకు నచ్చలే. నాకు నచ్చాడు. నాకు నచ్చలే. నాకు నచ్చాడు అన్నయ్య. నాకు కూడా నచ్చిందమ్మా. ఏమరా నీకు ఓకేనా? సైడ్ లో 2 దుఃఖం గిట్లున్నదా? లేదండి. మానసిక ఒత్తిడి గిట్ల లోనై చెప్తలేవు కదా? మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నచ్చినవురా. దుబాయ్ కట్నంగా రాసిస్తా. బోనస్ గా బొంబాయి కూడా ఇచ్చే బావా. అరే కాలు అరే అరే బాడీలో బోన్స్ అన్ని ఇరిగిపోయినాయి. ఫస్ట్ టైం కదా అలాగే ఉంటుంది. రాను అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నా మనవరాలు ఎవర్రా పెళ్లి చేసుకునేది? బామ్మ, నాకు ఆటో వాడు నచ్చాడు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అట్నా? అయితే సరేలే, మీటర్ దుడ్లు మిగిలిపోయినాయి. పంతులు అయ్యా షురూ చేయి. ఒకేసారి అందరిని తలిగించేద్దాం. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, బావకి బావ. నీ దుష్మన్ దుస్మల్లా మనకంత ఫ్లాష్ బ్యాక్ లేదు కదా? గా సలాని బావాన్ని నేను చంపినా. ఇప్పుడు నువ్వు నా బావ కదా, నిన్ను కలిగే నీకొచ్చిండు. అయ్య బాబాయ్, నాకు వెళ్ళవద్దు బాబాయ్. తాళి కట్టుగా ఎంత చూస్తే పోయారు అసలు. టెన్షన్ మొత్తం పోయింది. ఆల్ హ్యాపీ.